వినటానికి వింతగా ఉంది, గమనించండి. ఆ లావా అని దేన్ని పిలుస్తారు? ఆ లావా. లావా నిదానంగా చల్లబడే క్రమంలో 3 రకాలుగా పిలువబడుతుంది. పహోహో లావా, ఆ లావా, గేలేబు లావా. అంటే టైప్స్ ఆఫ్ లావా. గుర్తుపెట్టుకున్న లావాలో రకాలు ఇవి. టైప్స్ ఇన్ లావా. మీకు తాడు వలె, లైక్ రోప్స్ అన్నమాట. తాడులాగా లావా కనిపించి గడ్డగట్టిపోయింది అనుకోండి, ఘనీభవించింది అనుకోండి, దాన్ని ఏమని పిలుస్తారంటే పహహో లావా అంటారు. రోపీ లావా ఒక రకంగా, లైక్ ఎ రోప్ అన్నమాట. అలా కాకుండా బిల్లలుగా నథింగ్ బట్ బ్లాక్స్, చిన్న చిన్న ముక్కలుగా లావా కనిపిస్తుంది అనుకోండి, దాన్ని ఆ లావా అంటారు. అలా కాకుండా దిండు, నథింగ్ బట్ పిల్లో, దిండుల్లాగా గుండ్రంగా కనిపించిన దాన్ని గేలేబు లావా అంటాం. ఓకే, పిల్లో లావా. ఇక్కడ మీకు ఎగ్జామ్లో అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది ఏంటి మీకు, ఆ లావా అంటే ఏంటి అన్నాడు. ఆ లావా బిల్లలుగా, బ్లాక్స్గా, ముక్కలుగా లావా కనిపిస్తే, అంటే గడ్డగడ్డ లావా కనిపిస్తే దాన్ని మనం ఏమని పిలుస్తాం? ఆ లావా అంటాం. ఇది చదివేటప్పుడే కొద్దిగా వింతగా కనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ కూడా ఏదైతే చదువుతున్నావు, ఇంత డెప్త్ అవసరమా, ఇంత డెప్త్ అడగడు, ఇట్లాంటి కథలు పడుతుంటారు. నిన్న గ్రూప్ 1 పేపర్ చూసిన తర్వాత ఇంకా 2-3 యూపీఎస్సీ పేపర్స్ ఇట్లాంటివి కానీ మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఏంటి, ఏ స్థాయిలో ఉంటుంది పేపర్ ఏంటనేది. కాబట్టి మీరు విశ్రాంతి అయితే తీసుకోవాలి ఉద్యోగం వచ్చేంత వరకు.